అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు స్పెషల్ ఏం చేసుకున్నారు? ఈరోజు అయితే మేమైతే పక్క మామిడికాయ పులిహోర అనేది అయితే చేస్తామండి. మామిడికాయ పులిహోర అని కాకుండా కానీ పులిహోర అయితే చేసి అయితే నైవేద్యం పెడతామండి. మేమైతే ఈరోజు అయితే పులిహోర అయితే చేసి అయితే నైవేద్యం పెట్టేసామండి. మీరు కూడా నైవేద్యంగా పులిహోర పెడతారా? ఈరోజు తింటారా? టెంపుల్కి వెళ్ళేసి వచ్చారా అండి? నేనైతే వెళ్ళలేదండి. ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. ఈవినింగ్ టైం అయితే మంచిగా మార్నింగ్ అయితే పులిహోర పెట్టేసి అయితే దేవునికి నైవేద్యం పెట్టేసి అయితే మేమైతే చాలా ఇష్టంగా తినేసామండి. సూపర్ అంటే సూపర్గా కుదిరింది. ఎందుకైనా మంచిది, ఎప్పుడైనా కానీ దేవునికి పులిహోర అనేది చాలా టేస్టీగా వస్తుంది కదండి. అట్టప్పుడు చేసుకున్న దానికన్నా దేవునికి నైవేద్యం అంటే అదొక రేంజ్లోనే టేస్ట్ చాలా బాగుంటుంది అండి. అది మనం చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది టేస్ట్. అయితే మంచిగా లొట్టలు వేసుకుంటే తినేయచ్చు. మనం ఇక ప్రసాదం కిందకి చేస్తాం కదా అండి. ప్రసాదం కిందకి చేసినప్పుడు అయితే ఎప్పుడైనా టేస్టీగానే వస్తుంది అండి. మీరు కనుక పులిహోర చేసుకుంటే మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.